భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస మహోత్సవంలోన భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా శివాలయం వద్ద భారీగా అన్న సంతర్పణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భరద్వాజ సేవా సంఘం వారు తమ సంఘ ప్రెసిడెంట్ డాక్టర్ ఐవి రావు సహకారంతో ఈ కార్తీక మాసంలో 1000 మందికి అన్నదానం చేయడం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న సోమవారం రోజున జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శివాలయం నందు 250 మందికి పైగా అన్నదానం చేయడం జరిగింది. మొదటి వారం సర్పవరంలో ఉన్న శ్రీ భావనారాయణ గుడిలో 250 మందికి, రెండో వారం పోస్టల్ కాలనీలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో 250 మందికి, ఈ వారం జగన్నాథపురం శివాలయంలో 250 మందికి పైగా అన్నదానం నిర్వహించామని, దీనితో ఈ కార్తీక మాసంలో ఇంతవరకు 750 మందికి పైగా అన్నదానం చేయడం జరిగిందని కార్యదర్శి శ్రీ ముంజులూరి విశ్వేశ్వరరావు తెలిపారు. ఆఖరి విడతగా వచ్చే మంగళవారం అనగా ఈ నెల 18వ తేదీ కార్తీక మాస శివరాత్రి సందర్భంగా తోరంగి శివాలయంలో 250 మందికి అన్నదానం చేయ సంకల్పించామని, దీంతో కార్తీక మాసంలో 1000 మందికి అన్నదాన సంకల్పన కార్యక్రమం పూర్తవుతుందని, దీనికి సుమారు 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ ఐవి రావు భరద్వాజ సేవా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో డాక్టర్ ఐవి రావు, కార్యదర్శి ముంజులూరి విశ్వేశ్వరరావు, కోశాధికారి రంగబాట్ల శ్రీనివాసరావు, మాండలిక వెంకట శాస్త్రి, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చాలా అనేక రకమైనటువంటి పదార్థాలతో నిజంగా ఒక సంతర్పణలాగా దీనికి వ్యక్తులందరూ మంచి సంఖ్యలో 250 దాటిపోతారు. ఆ సంఖ్యలో ఇక్కడికి అందరూ వచ్చి వారు చేసుకుని చాలా సంతోషించారు. దీనికి అంతటికీ భరద్వాజ సేవా సంఘం కార్యదర్శులు, వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ దీనికి తోడ్పడ్డారు. అలాగే శివాలయం యొక్క యాజమాన్యానికి, పర్టికులర్గా ఆర్జీ గారికి, గుబ్బి గారికి నా యొక్క ధన్యవాదాలు.